గత కొన్ని వారాలుగా సోషల్ మీడియా అంతా ఒకటే పుకారు. స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దయిందని. ఇప్పుడు అధికారికంగా ఆ ఊహాగానాలకు తెరపడింది. స్మృతి మందాన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పెద్ద ప్రకటన పెట్టి వివాహం రద్దయిందని స్పష్టంగా చెప్పేసింది. తన పోస్ట్‌లో ఆమె ఇలా రాసింది: "నేను గోప్యతను ఇష్టపడే వ్యక్తిని. కానీ ఈ రోజు మాట్లాడాల్సి వస్తుంది. వివాహం రద్దు చేయబడింది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. 2 కుటుంబాల గోప్యతను గౌరవించండి. మాకు కొంత సమయం ఇవ్వండి. నా దృష్టి మొత్తం క్రికెట్ మీదే ఉంటుంది. భారత్ కోసం ఎంత కాలమైనా ఆడాలి. ట్రోఫీలు గెలవాలి. అదే నా లక్ష్యం" అంటూ స్ట్రాంగ్‌గా, సానుకూలంగా ముగించింది. అసలేం జరిగిందంటే, మహిళల టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ పెళ్లి ఘనంగా జరగాల్సి ఉండగా, పెళ్లికి కొద్ది రోజుల ముందు స్మృతి తండ్రి గారు అనారోగ్యానికి గురవడంతో వేడుకలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత పలాష్ ముచ్చల్ పైన కొన్ని మోసం ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ముచ్చల్ కుటుంబం వాటిని తీవ్రంగా ఖండించింది. స్మృతి పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే పలాష్ ముచ్చల్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. "నేను ఈ వ్యక్తిగత సంబంధం నుంచి ముందుకు సాగుతున్నాను. నా మీద నిరాధారమైన పుకార్లు రావడం చాలా బాధాకరం. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని" హెచ్చరించారు. "మన మాటలు ఎవరినో గాయపరచొచ్చు. గాసిప్‌కు ముందు ఒక్కసారిగా ఆలోచించండి" అని కూడా అన్నారు. ఇద్దరు చాలా గౌరవంగా, పరిణతితో ఈ విషయాన్ని హ్యాండిల్ చేశారు. ఇకపై ఇద్దరి జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. స్మృతి మైదానంలో మరింత దుమ్ము లేపుతుందని, పలాష్ తన సంగీతంలో మరింత రాణిస్తారని ఆశిస్తున్నాం. మీరు ఏమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవసీని గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేసింది కదా.